కీర్తన అని చెప్పాలి. చట్టబద్ధంగా స్థాపించబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు అచంచలమైన భక్తిని కలిగి ఉంటానని, భారతదేశం యొక్క సాటిలేని సార్వభౌమాధికారాన్ని మరియు సమగ్రతను నిలబెడతానని తమిళనాడు ప్రభుత్వంలో మంత్రిగా, నిజాయితీగా మరియు అంతరాత్మ ప్రబోధం మేబోధం మేరకు నా విధులను నిర్వర్తిస్తానని, రాజ్యాంగానికి మరియు చట్టానికి అనుగుణంగా భయం లేకుండా, పక్షపాతం లేకుండా, రాగద్వేషాలను విడిచిపెట్టి అన్ని వర్గాల ప్రజలందరికీ న్యాయం చేస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అవును, నేనే కదా కీర్తననైన నేను, తమిళనాడు ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేస్తున్న నేను, నా దృష్టికి వచ్చే లేదా నాకు తెలిసిన ఏ విషయాన్నైనా మంత్రిగా నా విధులను సక్రమంగా నిర్వర్తించడానికి అవసరమైన మేరకు తప్ప ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తెలియజేయను లేదా వెల్లడించను అని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలుగు వర్ధిల్లు.